విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు కిందటి ఎపిసోడ్లో అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామం వివరిస్తా అన్నారు కదా, మొదటి నామం వివరించండి. తప్పకుండాను. మొట్టమొదటి నామం అండి అమ్మవారి యొక్క నివాస స్థానం ఏదో చెప్పబడింది. నివాస స్థానం అంటే అమ్మవారు ఎక్కడైనా ఉంటుంది. పోతనామాచ్యుడు చెప్పినట్టు ఇందుగలడు అందులేడని సందేహం వదలదు. ఎందెందు వెతకి చూసినా అందందే గలడు. అలాగే అమ్మవారు ఎక్కడ వెతికి చూస్తే అక్కడే ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక నివాస స్థానాలు చెప్తారు, అవి మంగళప్రదమైనవి. అమ్మవారు సర్వమంగళ కదా, ప్రత్యేకమైన నివాస స్థానాలు అవి చెప్పబడ్డాయి. దాంట్లో మొట్టమొదటి నామము రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమో నమః. అద్భుతమైన నామం అండి ఇది. ఒక్కసారి చెప్పండి అమ్మా. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమో నమః. ఇది నామం. అమ్మవారు స్థా అంటే సంస్కృతంలో ఉండటం, స్థా అంటే ఉండటం, నివాసం ఉండటం. స్థా అంటే అక్కడ ఉండటం అని. మధ్యస్థ అని ఉంటుంది. మధ్యస్థ, మధ్యస్థాయే నమో నమః అని వచ్చింది కదా, అక్కడ ఉంది. వాడు మధ్య భాగంలో ఉంది మధ్యస్థ అంటే. ఏ మధ్య భాగం అంటే రజతాచలం, వెండి కొండ. వెండి కొండ, దానికి శృంగం పై భాగం ఉంది, దానికి మళ్ళీ అగ్రభాగం ఉంది. అమ్మవారు త్రికోణాంతర దీపిక. అవునండి. అందుకని పర్వతం ఇట్ట త్రికోణ, అవును, కొండ పైన కొన తేలి ఉంటుంది. శృంగ అగ్ర ఉంటున్నాడు కదండి. శృంగం అంటే పర్వతం, దానికి అగ్రభాగం అంటే కొన తేలినటువంటి ప్రదేశం. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమః. మళ్ళీ ఆ శృంగానికి మధ్య భాగం అంటే ఈ నవాభరణంలో బిందు స్థానం ఏది ఉంటుందో అదే అక్కడ. ఇలా త్రికోణాంతర దీపిక అమ్మవారి ఇలా త్రికోణంగా ఉంది. ఉంటే దాని పైన కొస దగ్గర అమ్మవారు మధ్య భాగంలో ఉంది. అంటే కోన ఇట్లా ఉంటే ఇటు ఉంది, ఇటు ఉంది. ఈ మధ్య భాగంలో అమ్మవారు ఈ కోనకి మధ్యలో, అంటే కోనగా ఇట తేలింది పర్వత కోన, దానికి తేలినటువంటి మధ్య భాగంలో అమ్మవారు ఉందట. మధ్యస్థాయే నమో నమః. అమ్మవారి యొక్క స్థానం ఎక్కడ అంటే అనేక స్థానాల్లో ఉంది ఆవిడ. అనేక స్థానాల్లో ఉంటూ మొట్టమొదట అష్టోత్తర శతనామావళిలో మాత్రం రజతాచలం మీద ఆవిడ ఉంది. రజతాలం యొక్క శృంగం మీద ఉంది. రజతాచలం అంటే ఏంటి? రజతము అంటే అనేక అర్థాలు ఉన్నాయండి. వెండి కొండ. రజతము అంటే సువర్ణం అని కూడా అర్థం ఉంది. సువర్ణం అని కూడా, వెండి బంగారం రెండు. ఈ రెండు కాక రజతాచలం అంటే వెండి కొండ బంగారు కొండ కాకుండా ఈ రెండిటికి మధ్య ఒక తెల్లటి వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అంటే వెండి కొండ కదా, తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. కానీ రజతం అంటే లోహద్వయం, అది రెండు, బంగారము వెండి కూడా అర్థం ఉంది. ఈ రకంగా ఈ రెండు వర్ణాలతో మెరిసిపోతూ ఉన్న ఆ కొండ మధ్య భాగంలో ఉందంటే మరి రెండో వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? అవును కదా, అంటే మీరు వెండి చెప్పారు, బానే ఉంది. దానికి బంగారం అని కూడా అర్థం ఉంటే మరి దాన్ని మీరు ఎలా సమన్వయం చేసి చెప్తారు అంటే, ఆ బంగారపు వర్ణం ఎలా వస్తుందంటే ఈ కొండకి పైన శృంగాగ్ర భాగ్యంలో అమ్మవారు ఉంది. ఆ పైన కోన దగ్గర ఉండింది మధ్య భాగంలో. ఉంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉచ్చ స్థాయిలో ఉంటాడు. మొట్టమొదటి సూర్యకిరణం అక్కడే పడుతుంది, అమ్మవారి దగ్గరే పడుతుంది. మరి సూర్య సోమాగ్ని లోచన ఆయన అమ్మవారి ఒక పక్కన చంద్రుడు, ఒక పక్కన సూర్యుడు నేత్రాల్లో, మధ్య భాగంలో అగ్ని. మరి అగ్నివర్ణం కూడా మనం తీసుకోవాలిగా. అగ్ని రంగు అంటే బంగారపు రంగే కదా, బంగారపు రంగు. సో ఇప్పుడు ఈ రెండు కలిపినటువంటి ఈ వర్ణంలో అక్కడ అమ్మవారు ఎలా చక్కగా పద్మాసనం వేసుకుని ఎలా కూర్చుంది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుడి యొక్క కిరణాలు వెండి కొండ మీద పడేసరికి ఆ వెండి కొండ రంగులో రూపాంతరం చెంది బంగారు కొండలాగా మెరుస్తూ ఉంటుంది. రంగులో రూపాంతరం చెంది వెండి మీద బంగారపు కిరణాలు పడేసరికి అంతే కదండి, బంగారపు కొండలాగా మెరుస్తూ ఉంటుంది. అందుకని ఈ వెండి బంగారు రెండు రంగుల మధ్య అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మరి ఆవిడకి మూడు లోచనాలు కదా. సోమత్వం అంటే చంద్రుడు వెండి కొండ, తెల్లగా ఉంటాడు వెండి కొండ అన్నారు. సూర్యుడు పచ్చటి వాడు, ధగధగా మెరిసిపోతూ ఉంటాడు బంగారంలాగా. సరే బంగారు కొండ కూడా చెప్పారు. మరి అగ్నిలోచన కదా ఆవిడ, మధ్యలో ఇంకొక
నేత్రం ఉంది కదా, అవును. దానికి ఎలా చెప్తారంటే మొట్టమొదట సూర్యోదయం అయ్యేటప్పుడు ఎరుపు వర్ణమేగా. అవును అన్ని కదా, ఎరుపే. అరుణాం కరుణాతరంగితాంక్షి. అందుకని ముందు సూర్య భగవానుడి యొక్క ఎర్రటి కిరణాలు దాని మీద పడి అవి పచ్చటి కిరణాలుగా రూపాంతరం చెంది తర్వాత ఈ తెలుపుతో కలిసి బంగారు వెండి కొండల కలయికలో ఒక విచిత్రమైనటువంటి సౌత అది వెలిగిపోతూ ఉంటుంది. అంత అత్యద్భుతమైనటువంటి ఆ రజతాచలం మీద అమ్మవారు మధ్య భాగంలో ఉంది. ఈ నామం మొట్టమొదటి నామం అండి. మనకి రాసుల్లో మేషరాశి మొట్టమొదటి. అవును కదా, గ్రహరాజు కూడా సూర్యుడు. ఫస్ట్. ఆయన లేకపోతే మిగతా గ్రహాలన్నీ ఎక్కడుంటాయి? అవును కదా, అందుకని గ్రహరాజు సూర్యుడు, మేషరాశి మేషరాశి మొదటిది, ఈ నామం కూడా మొదటిది. ఇలా ఈ సూర్యుడి యొక్క కిరణాలు పడటం వల్ల అమ్మవారి తత్వం ఇప్పుడు చెప్పుకోవాలి. స్థానం చెప్పుకున్నాం. అవునండి. తత్వం ఎటువంటిదంటే ఆవిడ చూడటానికి బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. బంగారు వర్ణమూర్తి అమ్మవారు. అవునండి. స్వర్ణకాంత అద్భుతంగా మెరిసిపోతూ సౌందర్య రాశిలా ఉంటుంది. మరి ఈ వెండి కొండను ఎట్లా మనం అన్వయించుకుంటాము అంటే చల్లటి హృదయం, తెల్లని హృదయం, వెన్నెల హృదయం అంతా చందమామ అంటే తెల్లనిది. ఆ చల్లటి హృదయం ఉంది. ఆ చల్లని హృదయంతో అమ్మవారు శృంగాక మధ్య స్థాయిలో ఉండి అంత పై భాగం నుంచి మొత్తం విశ్వాన్ని అంతా కాపాడుతూ ఉంటుంది. రజతాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః. రజతము, సువర్ణము, అగ్నివర్ణము మిళితమైనటువంటి వర్ణాలలో అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. పైగా మేషరాశిలో ఆ ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి సూర్యకిరణాలని మొట్టమొదట ఆ కొండ మీద పడంగానే బంగారు వర్ణంతో మెరిసిపోతూ త్రిలోచని కనుక అగ్నిలోచనగా ఎర్రటి ఆవిడ వర్ణమే ఎరుపు కదా అసలుకి. మొట్టమొదటి ఎరుపు వర్ణంలో ప్రకాశించి తర్వాత బంగారు వర్ణంలో ప్రకాశించి తర్వాత వెండి కొండ లాంటి మనసుతో ప్రకాశించి మనస్సు అత్యద్భుతమైనటువంటి చల్లని మనస్సు. ఆవిడకి నేత్రాలు కూడా కర్పూర నేత్రాలు అంటారు. కర్పూర నేత్రాలు తెల్లగా చల్లగా తెల్లగా ఉంటుంది కర్పూరం. దాని యొక్క ప్రభావం ఏంటంటే చల్లదనం. సో అమ్మవారు బంగారు లోహకాంతగా ఉండి కర్పూర నేత్రాలతో ఆ శిఖరం ఉచ్చ భాగంలో ఉండి అక్కడి నుంచి విశ్వమంతా ఉన్నటువంటి జీవులందరినీ కాపాడుతూ ఉంటుంది. ఇది జ్యోతిష పరంగాను వర్ణనా పరంగాను మనం చెప్పుకునేది. రెండోది ఏంటి, రజతాచలం ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి మీద ఉంది. రజతాచలం పైన ఉన్నవేంటి? పంచభూతాలు. పంచభూతాలు అంటే ప్రకృతి. ఆమె ప్రకృతి కాంత, అమ్మవారు ప్రకృతి కాంత. ఆ ప్రకృతిని అంతా ఆవిడ ఏం చేస్తుంది? భూమి మీద ప్రసరిస్తుంది. భూమి ఎవరు? సౌందర్యలో కూడా చెప్తారు. భూమి ఎవరు అంటే శివుడు. భూమి శివుడు, ప్రకృతి అమ్మవారు. శివశక్తి రూపాలంటే మరి ఇవేగా. అంతే కదా, ప్రకృతి ఆమె అయితే భూమి అయినే కదా. ఆ ప్రకృతి యొక్క శక్తితోనే కదా భూమి చైతన్యవంతమయ్యేది. అమ్మవారి యొక్క శక్తి ఉంటేనే అయ్యవారు జడత్వం నుంచి చైతన్యానికి వస్తారని ఎన్నో నామాలు ఉన్నాయి. అవునండి. అట్లా మరి ఆ నామాలను ఇప్పుడు మీరు కూర్చారు. ఎంత తపస్సుతో చైతన్యవంతం చేసింది. నిజమే కదా. స్వాధీన వల్లభ శివ, స్వాధీన వల్లభ అమ్మవారు. ఆయన స్వాధీనం చేసుకుంది కదా. ఆయన్ని చైతన్యవంతం చేసి ఆ ప్రకృతి అంతా ఆయన మీద వర్షంలాగా కురిపించి ఆ మనిషిని తలలో కలుపుకుంది. అంటే భూమి ప్రకృతి ఏకరూపాలే కదా. ప్రకృతి యొక్క ప్రభావం అంతా భూమి మీద ఉంటుంది. అంతే కదండి. ఈ రకంగా కిరణజన్య సంయోగం చేయాలంటే సూర్యుడు వేడి పడుతూనే కదండి. కిరణజన్య సంయోగం అంతా ఈ రకంగానే జరుగుతుంది. అలాగే ఆ భూమి మీద చెప్తారు, కవులు చెప్తారు, ఆ భూమిని మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ కూడా శివుడు ఒక రైతులాగా చక్కగా దున్ని అందరినీ రక్షిస్తూ ఉంటే అమ్మవారు పౌష్యలక్ష్మిలాగా రైతు పత్నిట. అంత అద్భుతమైన, అంటే కవులు ఎంత చక్కగా ఊహాగానాలు చేస్తారంటే నిజమే కదా. రైతు భార్యలాగా ఈ భూమిని అంతా కూడా సస్యశ్యామలం చేస్తారు. ఎందుకని?
ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి. చెప్పండి. భూమి మీద ఉన్నటువంటి ఏ వృక్షమైనా, ఏ మొక్క అయినా, ఏ పైరైనా పైకి రావాలంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు అవసరమే. ఇద్దరు కావాలి. ఫలాలన్నీ ఫలవంతం అవ్వాలంటే రాత్రిపూట ఓషధీపతి చంద్రుడు. అవునండి. ఓషధీపతి కనుక తన యొక్క ఔషధ గుణాలన్నీ ఆ చెట్లల్లోనూ, ఆకుల్లోనూ, పువ్వుల్లోనూ, పళ్ళల్లోనూ పెడుతూ ఉంటాయి. అందులో తెల్లారేపాటికి చూడండి విచ్చుకుంటాయి పుష్పాలు. రాత్రి మొగ్గలా ఉంటుంది, తెల్లారేపాటికి విచ్చుకుంటాయి. పైగా చంద్రుడు రాత్రిపూటంతా తన వెన్నెల్ని కురిపించి తనలో ఉన్న ఔషధులన్నిటినీ కూడా పూలల్లో, పళ్ళల్లో, చెట్లల్లో, ఆకుల్లో మనం పత్రం, పుష్పం, ఫలం అంటాం. ఈ నీటి మీద కూడా ప్రసరిస్తాడుగా. అన్నిటిల్లో ఔషధ గుణాలు వస్తాయి. మరి ఆ నీరు తాగితే పడుతుంది, ఈ నీరు తాగితే పడదు అంటే నదుల్లో నీరు ఎందుకు మనం తీర్థంగా తీసుకుంటాం? మరి నదీ నీరంతా పుణ్యదేవత తీర్థంగా స్నానానికి కూడా పూర్వం రోజుల్లో వెళ్ళేవాళ్ళు. కిరణాలన్నీ ఆ నీటితో సంయోగం చెందుతాయి. అలా ఆ చంద్రుడు తన యొక్క చల్లని వెన్నెలను కురిపించి ప్రకృతిలో ఉన్నటువంటి, ఇప్పుడు ఆయుర్వేదం యొక్క తత్వం అంతా వాళ్ళు ఆకుల్లో, పువ్వుల్లో, చెట్లు కొమ్మల్లో, ఆకుల్లో ఇవే తీసి పెడతారు కదా. అవునండి. వీటిల్లోంచే వాళ్ళు తీసి తయారు చేస్తారు కనుక ఒక ఔషధం. ప్రకృతి సహజమైన ఔషధాలు మనకి ఆయుర్వేదమే కనుక ఆ ఆయుర్వేద ఔషధానికి కూడా ఓషధీపతి. ఆయుర్వేదం అంటే ఆయుష్ని వేద రూపంలో చెప్పేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఔషధీపతి. ఔషధీపతి చంద్రుడు ఔషధీపతి. మరి అసలు చెట్టు అంటూ బతకాలంటే ముందు సూర్యుడు రావాలి, ఉండాలి కదా. ఈయన వచ్చి నారు పోస్తాడు, బాగుంది, నీరు పోయొద్దు. ఆయన వచ్చి ఆవిరి రూపంలో వర్షం కురిపించాలిగా. అవునవును. నీరంతా పైకి వెళ్ళి ఆవిరి అయితే మళ్ళీ అది వర్ష రూపంలో కిందకి రావాలి కదా. అవునండి. అలా వచ్చి సూర్యుడు వర్షం కురిపిస్తే ఆ కురిపించిన దీనికి భూమి చక్కగా చైతన్యవంతమై ఉత్సాహంగా చెట్లన్నిటిని పైకి తీసుకొస్తే దాన్ని మళ్ళీ అమ్మవారే ఫలదీకరణ చేయాలి. మళ్ళీ అమ్మవారే ఫలదీకరణ చేయాలి. ఒక తీయని పండు ఉందంటే చంద్రుడు లేకపోతే తీయగా ఉండదు కదా. అందుకని సూర్య చంద్రుల కలయిక అమ్మవారి అనేది ఉద్యద్భాను సహస్రాభ వద్దునే వికసిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కాంతులు ఎలా ఉంటాయో అమ్మవారు అలా ఉంటుంది. అలా ఉన్నటువంటి త్రిలోచనాలతో అమ్మవారు అత్యద్భుతంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంది. ఇది మొట్టమొదటి నామాన్ని రజతాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః. అసలు నామం ఎప్పుడు మేము చదువుతున్నామండి, ఇంత భావం నిగూఢంగా ఉన్నట్టుగా తెలియదు. చాలా అందంగా, చాలా వివరంగా, మనసుకి హత్తుకుపోయే విధంగా వర్ణించారండి. నమస్కారం అండి. నమస్కారం అండి.